మీటర్లు వద్దు తప్పు అని చెప్పి ఉద్యమం చేస్తూ తెలంగాణలో మేము అదే స్మార్ట్ మీటర్లను తెస్తాం, ఉత్తరప్రదేశ్లో పీకేసినాయి తెచ్చి ఈడ పెడతాము అని అంటే ఇది ఏమన్నట్టు? కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీనా లేదా అది ఊరికొక తీరు పార్టీనా? విద్యుత్ పైన కాంగ్రెస్ పార్టీకి మొత్తానికి ఒక విధానం ఉండాలి కదా రాహుల్ గాంధీ గారికి. ఉత్తరప్రదేశ్లో ఏం మాట్లాడుతున్నాడో ఇక్కడ ఇండియాలో తెలంగాణలో కూడా అదే మాట్లాడాలి కదా. అక్కడ వద్దని ప్రియాంక గాంధీ నాయకత్వం వహించి రోడ్ల మీద వరేస్తున్న స్మార్ట్ మీటర్లు తెలంగాణకి ఎట్లా లాభం అవుతాయి, తెలంగాణ వినియోగదారులకు ఎట్లా ఉపయోగమవుతుంది? ఇది రేవంత్ రెడ్డి, బాటి విక్రమార్క లేదా అసలు పై నాయకుడు రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి తెలంగాణ ప్రజలకి. కేసీఆర్ మొత్తుకున్నాడు, అప్పుడే చెప్పిండు ఎలక్షన్లు, అప్పుడే ప్రతి సభలో చెప్పిండు, కాంగ్రెస్ని తెచ్చుకోకుండా మీ పని చీకట్లు అవుతాయి, మీ బతుకు చీకట్లు అవుతాయి, రైతులకు మీటర్లు పెడతాడు అని చెప్పి. మేము ఇవాళ తెలంగాణ రైతాంగాన్ని కావచ్చు, తెలంగాణలోని అన్ని వినియోగదారులు హైదరాబాద్తో సహా ఇవాళ ఇక్కడ మనం కూర్చొని మాట్లాడుతున్న ఈ భవన్తో సహా మీ మీడియా హౌజెస్తో సహా అన్నిటికీ కూడా స్మార్ట్ మీటర్లే వస్తాయి. ఉన్నది ఉన్నట్టుగా ఇప్పుడున్న పాత మీటర్లను పీకి అవతల వారేసి 6-7 వేల రూపాయలు మనం నెత్తినేసి కొత్త మీటర్లు తీసుకొచ్చి పెట్టి ఇవాళ వసూలు చేయరు మనకాడ, కానీ నెల నెల బిల్లులలో వస్తుంది, నెల నెల బిల్లులలో వస్తుంది. ఆ కొత్త మీటర్కి పెట్టే ఖర్చు వాడే పెట్టి తెస్తాడు కదా, మనకెందుకు అనుకుంటారు కొంతమంది అమాయకంగా. కాదు, అది మీ నెత్తినే ప్రతి నెల పడుతుంది. 2 నెలల్లోనే దాని ఖర్చు కూడా కట్టాలి.